మోరోవర్ 9 కల్లా 13.13% నమోదైందంటున్నారు. అంటే ఈ సరళిని ఎలా చూడొచ్చు? ప్రజలు ఇళ్లలోంచి బయటకు వస్తున్నారంటారా? ఏంటి సిచ్యువేషన్? ఎలా ఉంది పరిస్థితి? మంచి బాగా జరుగుతుందని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం ఒక అంచనా వస్తుంది. ఎందుకంటే మనకి 2 గంటల్లోనే 13.13% పోలింగ్ నమోదైనట్టు కూడా చెప్తున్నారు. మొత్తం 18 జిల్లాల్లో 121 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఓటర్లందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారు. సో అన్ని ఏర్పాట్లు కూడా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది కాబట్టి సో ఇక ఓటర్లందరూ కూడా ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు కాబట్టి సో 2 గంటల్లోనే 13.13% పోలింగ్ నమోదైందని చెప్పేసి ఎన్నికల సంఘం చెబుతుంది. సాయంత్రం కల్లా అంటే 6 గంటల కల్లా దాదాపుగా మనకి 80% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంటున్నట్లు కూడా బీహార్ రాష్ట్రంలో పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్తగా ఓటర్లు దాదాపుగా 11 లక్షల మంది ఉన్నట్లు చెప్తున్నారు. దాదాపుగా 11 లక్షల మంది 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపే వారు ఉన్నారు కాబట్టి సో గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నట్లు ఈసీ ఒక అంచనాకు వస్తుంది. సో దాదాపుగా 121 నియోజకవర్గాల్లో దాదాపు 45,391 పోలింగ్ కేంద్రాల వద్ద బీహార్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్దకి బారులు తీరుతున్నారు. సో ఇప్పుడే ఇక యొక్క మనకు ప్రధానంగా చూస్తే మాత్రం ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య ప్రధాన పోటీ కూడా ఎక్కువగా ఉంటుందని కూడా మనం చెప్పవచ్చు. సో ఇక ఆ యొక్క 121 కేంద్రాల్లో దాదాపుగా 1314 మంది అభ్యర్థులు తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సో ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, అదేవిధంగా మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ కూడా తమ యొక్క ఓటు హక్కును కొద్దిసేపటి క్రితమే వినియోగించుకున్నారు. తేజస్వి యాదవ్ సొంత నియోజకవర్గం రఘేపూర్ నియోజకవర్గంలో తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, తల్లి రబ్రీదేవి తోటి తన యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం జరిగింది. అలీ నగర్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మెథల్ వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అలీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి బీజేపీ నేత సింగర్ మైథిలి ఠాకూర్ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో ఇక ప్రధానంగా 121 నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా తమ యొక్క ఓటు హక్కుని కుటుంబంతో సహా వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో ప్రధాన పార్టీ అభ్యర్థి